సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక గర్జన దాగి ఉంది. ఒక చుక్క వేడి సముద్రం మధ్యలో పుడితే దానిపై గాలి చక్రంలా తిరుగుతూ భూమిని కదిలిస్తుంది. ఆ గర్జన ఇప్పుడు భూమి వైపు కదులుతుంది. అదే ఇప్పుడు మనకు కనిపిస్తున్న మోంతా. క్లియర్గా చెప్పాలంటే ఇది వర్షం కాదు, ఒక సముద్రపు కోపం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎన్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. అసలు సైక్లోన్ అంటే సముద్రపు వేడితో పుట్టే గాలి చక్రం. ఎప్పుడైతే సముద్రపు నీరు వేడెక్కుతుందో అక్కడ గాలి పైకి ఎగిసి దానిని చల్లని గాలి భర్తీ చేస్తుంది. అప్పుడు అక్కడ గాలి తిరుగుతూ ఒక చక్రంగా మారుతుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. ఈ బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో 70% సైక్లోన్స్ ఏర్పడే సముద్రంగా ఉంది. అండ్ దీంతో పాటు మన భారతదేశం ప్రతి సంవత్సరం సుమారుగా 5 నుంచి 6 సైక్లోన్స్ను ఎదుర్కొంటుంది. ప్రకృతి శ్వాస లోపల కలిగిన ఒక చిన్న తికమక అనేది సైక్లోన్కి ఆరంభంగా మారుతుంది. ఇప్పుడు మనకు సంభవించిన మోంతా తుఫాన్ గురించి వివరాలు చూస్తే, బే ఆఫ్ బెంగాల్ మధ్యలో ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడింది. అది గంట గంటకు బలపడుతూ సివియర్ సైక్లోన్ స్టోమ్గా మారింది. ఇక్కడ ఐఎండి డేటా ప్రకారం మనం చూసుకుంటే గాలి వేగం వచ్చేసి 110 నుంచి 120 కిలోమీటర్లు పర్ అవర్ కనిపిస్తుంటే, ల్యాండ్ ఫాల్ అనేది శ్రీకాకుళం గోపాలపురం ప్రాంతంలో ఉంటే, సముద్రపు అలలు అనేవి సుమారుగా 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. ఇది ఒక తుఫాన్ మాత్రమే కాదు, సముద్రం నుంచి వచ్చే ఒక హెచ్చరికగా మనం భావించాలి. అసలు ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుంది చూసుకుందాం ఒకసారి. ఈ తుఫాను ప్రభావం భారీగా ఉండబోతుంది. ఉత్తరాంధ్ర తీరాల్లో గాలి వేగం సుమారుగా 120 కిలోమీటర్స్ పర్ అవర్కి చేరుతోంది. సముద్రపు అలలు సుమారుగా 2 మీటర్ల ఎత్తు వరకు తీరాన్ని చేరుతున్నాయి. దీనిలో అలర్ట్ జోన్స్ వచ్చేసి రెడ్ అలర్ట్ శ్రీకాకుళం మరియు ఒడిశా దక్షిణ ప్రాంతాలుగా చూసుకుంటే, ఆరెంజ్ అలర్ట్ లో విశాఖ మరియు తూర్పుగోదావరి జిల్లాలు. దీని ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాలు అన్నీ నిండిపోయి విద్యుత్కి అంతరాయం ఏర్పడి భూమి గాలి నీరు అన్నీ ఒక్కటైపోయే ప్రమాదం ఉంది. ఇంతకు ముందు వచ్చిన పాత తుఫాను మనకు మిగిల్చిన జ్ఞాపకాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మోంతా తుఫాన్కి ముందు కూడా మనకు సముద్రం కోపగించింది. 2014లో హుదూద్ విశాఖని చీల్చేసింది. 2019లో ఫనీ ఒడిశాను తుడిచేసింది. అదేవిధంగా 2023లో మోచా బంగ్లాదేశ్ను ముంచెత్తింది. ఈ సైక్లోన్స్ వల్ల వచ్చే నష్టం అంచనా వరకు చూసుకుంటే, హుదూద్ వల్ల సుమారుగా 21,000 కోట్ల నష్టం వాటిల్లితే, ఫనీ వల్ల సుమారుగా 50,000 కోట్ల నష్టం చూసాం. అదే మోచా 18,000 కోట్ల నష్టాన్ని కలిగించింది. ప్రతి తుఫాన్ మనల్ని పరీక్షిస్తుంది, కానీ మళ్ళీ మనం ప్రతిసారి లేచి నిలబడ్డాం. వి రీబిల్డ్ నాట్ జస్ట్ హౌసెస్, వి రీబిల్డ్ హోప్. అండ్ ప్రభుత్వం పరంగా రక్షణ చర్యలు ఏ విధంగా ఉంటున్నాయో ఒకసారి గమనిద్దాం. ఈ మోంతా తుఫాను గురించి తెలియగానే ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కోస్టల్ బెల్ట్స్కి చేరుకున్నాయి. సుమారుగా 25 నుంచి 30,000 మంది ప్రజలను తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 150కి పైగా షెల్టర్స్ని ఏర్పాటు చేసినారు. 24/7 ఐఎండి కంట్రోల్ రూమ్స్ యాక్టివ్గా ఉంటే, కోస్ట్ గార్డ్ అండ్ నేవీ ఆన్ స్టాండ్ బై. ఇక్కడ ఒక తుఫాన్ని ఆపడం మన చేతిలో లేదు, కానీ ప్రజల ప్రాణాలను కాపాడడం మాత్రం మన బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ జాగ్రత్తల విషయంలో తుఫాన్ అంటే భయపడాల్సింది కాదు, దాన్ని ఎదుర్కొనడానికి మనము మనోధైర్యంతో సిద్ధంగా ఉండాలి. తుఫాన్ సమయంలో ఓపెన్ ఏరియాస్ కానీ బయటకు కానీ వెళ్ళడానికి ప్రయత్నించడం. ఈ సమయంలో నీరు, టార్చ్ అండ్ డ్రై ఫ్రూట్ సిద్ధంగా ఉంచుకోవాలి. మన అవసరాలను మీన్స్ అత్యవసరంలో మనకు ఉపయోగపడే మొబైల్ని ఫుల్గా ఛార్జ్ చేసి పెట్టండి. ఇప్పుడు మేజర్గా మీరు చేయవలసింది ఏంటంటే, బయట వచ్చే రూమర్స్ కాకుండా ఐఎండి ఏదైతే అలర్ట్స్ని ఇస్తుందో అది మాత్రమే నమ్మడానికి ప్రయత్నించండి. ఈ రూమర్స్ వల్ల భయాందోళనలు ఏర్పడడమే కాక మనకున్న ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎవ్రీ స్మాల్ ప్రికాషన్ సేవ్స్ ఏ బిగ్ లైఫ్. దీనికి భవిష్యత్తు సంసిద్ధత అండ్ పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి, దాని గురించి కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. భారతదేశం ఇప్పుడు సైక్లోన్ ప్రిపేర్డ్నెస్లో ప్రపంచంలో ముందుంది. డాప్లర్ రాడార్స్, ఇన్సాట్ శాటిలైట్స్ అండ్ సైక్లోన్ షెల్టర్స్, ఇవన్నీ ఏంటంటే మన రక్షణ కవచాలు. మనం ఫ్యాక్ట్స్ పరంగా చూసుకుంటే గత 20 ఏళ్ళలో సుమారుగా 10 లక్షల ప్రాణాలను కేవలం మనకు వచ్చే అలర్ట్స్ వల్ల కాపాడుకున్నాం. ఆంధ్ర అండ్ ఒడిశాలో సుమారుగా 1400కు పైగా షెల్టర్స్ ఉన్నాయి. దీనిని తగ్గించడానికి అంటే తీర ప్రాంతాల్లో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త అండ్ మనకు కావాల్సిన అవసరం ఉన్న
ఫారెస్ట్ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ ఏంటంటే ఈ తుఫాను యొక్క తీవ్రతను తగ్గిస్తాయి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ స్టోమ్ సర్జ్ని సుమారుగా 50% వరకు తగ్గించే అవకాశం ఉంది. ప్రకృతి మనకి ఇప్పుడు సవాళ్ళను విసురుతూనే ఉంది. ఈ సవాల్ వెనుక ప్రతి సవాలుకి ఒక పాఠం దాగి ఉంది. మనం నిజానికి ప్రకృతిని జయించలేకపోయినా ఆ ప్రకృతి యొక్క కోపాన్ని, ప్రకృతి యొక్క ప్రళయాన్ని అర్థం చేసుకుని దాని యొక్క నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉన్న వ్యవస్థలో ఉన్నాం మనం. ఈ తుఫాన్ గర్జించిన సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక గుర్తు దాగి ఉంది. అదే ప్రకృతి ముందు మనం చిన్నవాళ్ళమని. ప్రతి తుఫాను మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ప్రతి నష్టం కూడా ఒక పాఠంగా మారుతుంది. ద స్టోమ్ విల్ ఫేడ్, బట్ అల్టిమేట్లీ అవేర్నెస్ మస్ట్ స్టే ఫర్ ఎవర్. సో ఇలాంటి టాపిక్స్ మేము ముందుకు వస్తూనే ఉంటాను, అవేర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.